కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రమే కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్లాడని కవిత గుర్తు చేశారు. కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకుండా సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఇదేంటని ప్రశ్నిస్తే కౌశిక్ రెడ్డిపై కఠినమైన సెక్షన్లు నమోదు చేశారని కవిత తెలిపారు. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం నిర్బంధాన్ని సహించదని, ప్రజలు తిరగబడక ముందే ప్రభుత్వం మేల్కోవాలని కవిత కోరారు. హరీష్ రావుతో పాటు మరికొందరు నేతలను అక్రమంగా అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి స్టేషన్లో పెట్టారని, వాళ్ళందరినీ కూడా వివిధ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు తమ గళం వినిపిస్తామని కవిత స్పష్టం చేశారు. శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అది కూడా సెక్షన్లు పొద్దున్న నుండి ఒకటి రేపొకటి అన్నట్టు అర్ధగంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న 10కి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్లకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం. కేవలం 5 తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్ళిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేక్ అన్న గారు, అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ